రాష్ట్రంలో యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. ఒక్క బస్తా కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. లైన్లో నిల్చున్నా కొన్నిసార్లు బస్తా లభించక నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. యూరియా కొరతతో అన్నదాతలకు ఇబ్బందులు తప్పట్లేదు. సరిపడా యూరియాను పంపిణీ చేయాలంటూ పలు చోట్ల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడలో యూరియా కోసం రైతులు సహకార కేంద్రాల వద్ద తెల్లవారుజామున 5 గంటల నుంచి బారులు తీరారు. సహకార సంఘం గోదాంకు 900 బస్తాలు రావడంతో కర్షకులు ఎగబడ్డారు. యూరియా కొరత తీర్చాలంటూ మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో ధర్నా నిర్వహించారు. సరిపడా యూరియాని కేటాయించకపోవడంతో పంటలకు వేసుకునేందుకు సమయం దాటిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గూడూరు నెల్లిగుదురులో రహదారిపై రైతులు ధర్నాకు దిగగా కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విశాల సహకార పరపతి సంఘం ఎదుట యూరియా కోసం రోజుల తరబడి సొసైటీ ఎదుట బారులు తీరుతున్నా బస్తాలు దొరకడం లేదని అన్నదాతలు వాపోయారు. సొసైటీలో యూరియా వస్తుందని నైట్ 1-2 గంటలకు వచ్చి లైన్ లో ఉండి యూరియా కోసం సబ్బులు కట్టుకొని వచ్చి 2-3 రోజుల కంటే ఉన్నా కానీ ఒక్క బస్తా దొరకక ఆవేదన చెంది అలా నేషనల్ హైవే రోడ్డు పైకి రావడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. రైతు అదును దాటితే యూరియా వేసినా వేస్ట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని రైతుల మీద ప్రేమ ఉంటే రేపటి వరకు గూడూరులో సరిపడా యూరియాను సప్లై చేసి ప్రతి రైతుకు 5 బస్తాల చొప్పున అందించాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రైతు వేదికలో యూరియా కోసం రైతులు వినూత్నంగా సెల్ ఫోన్లని క్యూలో పెట్టారు. అధిక సంఖ్యలో రావడంతో పోలీస్ బందోబస్తు మధ్య టోకెన్లు పంపిణీ చేశారు. చేకుంటలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని గంటల తరబడి వరుసలో నిల్చున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి విశాల సహకార సంఘం ఎదుట జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో వర్షంలోనే రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. యూరియా కొరత లేదని ప్రభుత్వం ప్రకటిస్తుంటే అధికారులేమో పరిమితి విధించడమేమిటని కర్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. కూడు లేదు, కుమ్ము లేదు, ఏం లేదు. పొద్దుగాల 7 గంటలకు వచ్చి కూర్చుంటాను. ఆయన రాకముందు వచ్చి కూర్చుంటాను. కథం అచ్చారకే కథం ఆడికే అయిపోతాను. లైన్ అయిపోతుంది, కథం అయిపోయినాయి, పోలి కథం పోతాను. అట్లా వారం రోజుల బట్టి ఇట్లా ఇబ్బంది మాకు. నేను ఒక్కనే వారం రోజుల బట్టి ఇంత ఇబ్బంది పడతాను అంటే చుట్టూ 14 రోజులు మొత్తం ఇక్కడ ఒక సద్దులు తెచ్చుకొని తింటాను. కింద కూడా వాళ్ళకి బత్తాలని తెలియదు. పరమార్శిస్తే కడుపు నిండేది రైతుకు. యూరియా అందుబాటులో ఉంచాలా, వర్షాలు పడుతున్నాయి. మేము పొలంలో యూరియా చల్లాలంటే యూరియా కొరత ఉంది. అధికారులు కొరత లేదంటారు, మరి మంత్రులు కొరత లేదంటారు. రైతు కష్టాలు తీర్చాలా. పరమార్శించేందుకు అధికారులు నాయకులు వచ్చి వెళ్తున్నారు. అది కాదు, రైతు కష్టాలు తీర్చినప్పుడే న్యాయం జరుగుతుంది. మరి స్టాక్ అయితే బాగున్నది అంటారు. మరి వచ్చిన స్టాక్ ఎటు పోతున్నది, ఎవరికి అమ్ముతున్నారు? ప్రభుత్వం చొరవ తీసుకుని సత్వరమే యూరియా కొరతకు పరిష్కారం చూపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.